అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 1-3 వచనాలు చూడండి ఒకసారి. ప్రియమైన ఫిలోఫిలాకు, నేను నా మొదటి గ్రంథములో యేసు చేసింది బోధించింది మొదలుకొని ఆయన పరలోకానికి తీసుకువెళ్ళబడిన రోజు వరకు జరిగినదంతా రాశాను. ఆయన పరలోకానికి తీసుకువెళ్ళబడే ముందు పవిత్రాత్మ మహిమతో తానెన్నుకున్న అపోస్తులకు వాళ్ళు చేయవలసిన కర్తవ్యాలను చెప్పాడు. ఆయన చనిపోయిన తరువాత వాళ్ళకు కనిపించి తాను బ్రతికే ఉన్నానని ఎన్నో నిదర్శనాలను చూపించాడు. వాళ్లకు 40 రోజుల దాకా కనిపించి దేవుని రాజ్యాన్ని గురించి బోధించాడు. ఓకే, ఈ ఇంట్రడక్షన్ లో ఒక వర్డ్ ఉంది, అది ఇప్పటి వరకు కూడా సమావేశం నాకు నార్మల్ గానే తెలుసు, కానీ చదువుతున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. మన బైబిల్లో కూడా థియోఫిలా అని ఉంటది, ప్రియమైన థియోఫిలాకు. థియోఫిలా అంటే ఒక వ్యక్తి అనుకుని ఆ వ్యక్తికి లూకా రాస్తున్నాడేమో అనుకున్నాను. థియోఫిలా అంటే అర్థం ఏంటంటే ద లవర్ ఆఫ్ గాడ్, దేవుని చేత ప్రేమించబడుతున్నవాడా అని స్టార్ట్ చేశాడండి. లూకా ఎంత దేవుని ప్రేమ పొందుకున్నాడంటే అంత దేవుని ప్రేమను పొందుకుని అతను మాట్లాడుతున్నాడు. ఓ థియోఫిలా, థియోఫిలా అంటే ఓ దేవుని చేత ప్రేమించబడుతున్న వాడా, దేవుని చేత ప్రేమించబడుతున్నదానా, నీకు రాస్తున్న దేవుని యొక్క లవ్ లెటర్. సెంటెన్స్, ఫస్ట్ సెంటెన్స్ మనకు తెలియక థియోఫిలా థియోఫిలా ఎంత అద్భుతంగా ఆయన ప్రేమను వివరించడానికి యేసు ప్రభువు రాయించాడంటే, లూకా గ్రంథాన్ని యేసు ప్రభు చరిత్రతో స్టార్ట్ చేశాడు. లూకా ఈ అపోస్తలుల గ్రంథాన్ని సంఘ చరిత్రతో స్టార్ట్ చేశాడు. అంటే యేసు ప్రభు పుట్టుక గురించి లూకా మొదటి పుస్తకం రాస్తే, యేసు ప్రభు యొక్క సంఘము పుట్టుక గురించి 2వ గ్రంథం రాశాడు. అది కూడా ప్రేమించబడుతున్న వాళ్ళకి తెలియాలని రాస్తూనే స్టార్టింగ్ లోనే, ఓ ప్రేమించబడుతున్న దేవుని ప్రియమైన కుమార్తె, ఓ ప్రేమించబడుతున్న దేవుని ప్రియమైన కుమారుడా అని నీ గురించి, నా గురించి, మన గురించి సంభాషిస్తూ నీకు నాకు దేవుని చేత ప్రేమించబడుతున్న వాళ్ళందరి కోసం ఈ యొక్క లూకా అపోస్తల కార్యాలు రాశాడు. అక్కడ థియోఫిలా అంటే ఎవరో కాదు, నువ్వు నేనే. థియోఫిలాస్, దేవుని చేత ప్రేమించబడుతున్న ప్రియ కుమార్తె, నువ్వు తెలుసుకోవాలని నీకు రాసిన గ్రంథం అపోస్తలుల కార్యాలు, ద యాక్ట్ ఆఫ్ అపోస్తల్స్. ప్రేమ ఉంది కాబట్టే ఈయన అంత ప్రేమతో ప్రతి విషయాన్ని రాయగలిగాడు. యేసు ప్రభు ఇప్పుడు లూకా మొదటి గ్రంథంలో యేసు ప్రభు పుట్టిన దగ్గర నుంచి ఆయన పరిచర్యను చాలా క్లియర్ గా రాశాడు. చాలా క్లియర్ గా రాశాడు. చాలా మీకు లూకాలో ఉన్నట్టుగా ఆయన జననం గురించి మత్తయి, మార్కు, యోహానులో కూడా అంత క్లియర్ గా ఉంటుంది. మనకి క్రిస్మస్ టైంలో ఎక్కువ ఏ అధ్యాయం చదివిస్తారండి? లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం మనం చదువుతాం. క్లియర్ డీటెయిల్ గా ప్రతి ఒక్కటి కూడా మన కళ్ళకు కట్టినట్టుగా ఆ యెరూషలేములో యేసు ప్రభు తల్లి అయిన మరియా, యోసేపులు అక్కడ ఉండడము, వాళ్ళకి సత్రములో స్థలము లేకపోవడము, వాళ్ళ పశువులు పక్కన ఉండడము,
ఇవన్నీ మన కళ్ళ కట్టినట్టుగా, అలాగే కనిపించినట్టుగా. చిన్నప్పుడు మనము నాటికలు, సీరియల్స్ కూడా వేసాం. అవన్నీ కూడా లూకా రాసిన ఇన్ఫర్మేషన్ బట్టి అంత క్లియర్ గా మనం చూడగలిగాము, అంత క్లియర్ గా ఎంజాయ్ చేయగలిగాము. యేసు ప్రభు శరీరంతో పాటు ఉన్నప్పుడు జరిగిన అద్భుతాలు కూడా లూకా చాలా క్లియర్ గా రాశాడు. ఇంకా లూకా యూదుడు కాదు, అన్యుడు. అన్యుడు రాసిన గ్రంథం, అన్యుడి చేత రాయబడిన గ్రంథం దేవుని యొక్క బైబిల్లో చేర్చబడింది. లూకా కాదు, యూదుడు కాదు, అన్యుడి నుంచి చేంజ్ అయిన వ్యక్తి. దేవుని ప్రేమ పొందుకున్నప్పుడు నువ్వు యూదుడువా అన్యుడువా అనే భేదం ఉండదు. అందుకే మనం బైబిల్లో కూడా చదువుతూ ఉంటాం, పౌలు చెప్తా ఉంటాడు, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు. మనోడు పుట్టింది గ్రీసులో పుట్టాడు లూకా. చాలా సంవత్సరాలు ఇవన్నీ అబ్జర్వ్ చేసి దాంట్లో నడిచి దేవుణ్ణి తెలుసుకొని పౌలుతో పాటు ట్రావెల్ చేసి తిమోతితో పాటు ఉండి మార్కుతో పాటు ఉండి వీళ్ళందరితో పాటు ఉండి దేవుని ప్రేమను అనుభవించి రాసిన గ్రంథాలు. లూకా రాసిన సువార్త, లూకా రాసిన 2వ బుక్ ద యాక్ట్స్ ఆఫ్ అపోస్తుల కార్యాలు. ప్రేమను ఎప్పుడైతే పూర్తిగా పొందుకున్నాడో ప్రేమతో అందరినీ చూడడం మొదలు పెట్టాడు. అన్యుడైనా సరే ఎవరు కూడా ఇలా సంబోధించింది ఏమీ లేదు. యోహాను తనను తాను ప్రేమించిన ప్రియ కుమారుడిగా చెప్పుకున్నాడు. నిన్న కూడా మనం చూసాము, దేవుని చేత ప్రేమించబడిన కుమారుడు, దేవుని చేత ప్రేమించబడిన శిష్యుడు అని యోహాను తాను గురించి తాను రాసుకున్నాడు. లూకా అలా రాయట్లేదండి. లూకా ఏమని రాశాడంటే ద లవర్ ఆఫ్ గాడ్, ద లవర్స్ ఆఫ్ గాడ్. దేవుని చేత ప్రేమించబడుతున్నవాడా, దేవుని చేత ప్రేమించబడుతున్నదానా? ఈ మాటలోనే చాలా గొప్ప మీనింగ్ ఉందండి. అసలు చాలా మంది, నేను ఎక్కువగా మినిస్ట్రీలో కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే, వాళ్ళతో చెప్పించేది ఏంటంటే, యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పమ్మా అంటారు. యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పమ్మా అని చెప్పిస్తాను. ఎందుకంటే యేసయ్య ప్రేమిస్తున్నాడని ఏ దురాత్మ పట్టిన వాళ్ళు చెప్పలేరు. యేసయ్య ప్రేమిస్తున్నాడని చెప్తే వాళ్ళలో ఏ దురాత్మ కూడా ఉండదు. ప్రేమించే దేవుడు తన ముందు తన లోపల ఉన్నాడు అంటే సాతాను ఉండదు. యేసు అని దురాత్మలు చెప్తాయి కానీ యేసయ్య ప్రేమిస్తున్నాడు అని ఏ దురాత్మ చెప్పదు. ఎందుకంటే దురాత్మలు యేసయ్య ప్రేమించడు కాబట్టి. ఎవరన్నా దురాత్మ పట్టిన వాళ్ళని మీరు దురాత్మ లేకపోతే యాక్టింగ్ చేస్తున్నారా, ఏం చేస్తున్నారో అని తెలుసుకోవాలంటే యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పమ్మా అని చెప్పండి, అని చెప్పించండి. యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పారు అంటే వాళ్ళలో దురాత్మ లేనట్టు. వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు, లేకపోతే ఏదన్నా వాళ్ళకి సైకాలజికల్ ప్రాబ్లం ఉందా, లేకపోతే ఇంట్లో గొడవ, లేకపోతే ఏదన్నా ఉందని తెలుసుకోవాలి. సో యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు అంటేనే చాలా గొప్ప కార్యాలు జరుగుతాయి. ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే, ఇంత లోతైన వాక్యంలో ఎదగగలుగుతున్నానంటే దానికి కారణం యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడన్న నిజం నాకు తెలిసింది. అరే బైబిల్లోనే డైరెక్ట్ గా ఒక గ్రంథం రాశాడండి. నిన్ను ప్రేమిస్తున్నా 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 నేను ప్రేమిస్తున్న ప్రియమైన కుమారులకి ఈ చేసే కార్యాలన్నీ తెలియాలని లూకా ద్వారా దేవుడు రాయించాడు. లూకా మొదటి అధ్యాయం మొదటి వచనంలో కూడా అలాగే ఉంటది. చూడండి మీరు,
ఏమనుంది? సహోదరుడైన దేశవలు థెయోఫిలాకు. థియోఫిలా. థియోఫిలా అంటే అర్థం ఏంటి? ద లవర్ ఆఫ్ గాడ్. ప్రేమించబడుతున్న దేవుని ప్రియ కుమారుడా, ప్రేమించబడుతున్న దేవునితో ప్రేమించబడుతున్న దేవుని చేత ప్రేమించబడుతున్న ప్రియమైన కుమారుడా, ప్రియకుమైన కుమార్తె. అందుకే మనం బైబిల్ చదువుతున్నప్పుడు కూడా ఆటోమేటిక్ గా కొన్ని మనకి సూపర్ న్యాచురల్ గా మన స్థితి మారిపోతా ఉంటుంది. వన్ వర్డ్ ఇప్పుడు వరకు తెలియలేదు. థియోఫిలాస్ అంటే మనం ఆ వర్డ్ చదువుతున్నామంటే మనము ఇండైరెక్ట్ గా సాతాన్ని అక్కడ కంప్లీట్ గా స్టాప్ చేసినట్టు, కంప్లీట్ గా దాన్ని డిస్ట్రాయ్ చేసినట్టు. దేవుని చేత ప్రేమించబడుతున్న ప్రియ కుమారుడా అని దేవుడు నీకు స్టార్ట్ చేసి, యేసు ప్రభు శరీరంతో పాటు ఉన్నప్పుడు చేసిన మహిమ కార్యాలన్నీ కూడా లూకా రాసిన మొదటి పుస్తకంలో రాస్తే దాన్ని కంటిన్యూషన్ శరీరంతో పాటు యేసు ప్రభు చేశాడు, పరిశుద్ధాత్మతో శరీరము కలిగిన ఆ శిష్యులు ఆ అద్భుతాన్ని కొనసాగిస్తున్నారు. పరిశుద్ధాత్మతో ఆయన శరీరము కలిగిన ఈ కుమారులు కుమార్తెలు పరిశుద్ధాత్మతో కలిసి దేవుని యొక్క అద్భుత కార్యాలు కొనసాగిస్తున్నారు. ఇది కంటిన్యూస్ గా దేవుని యొక్క కింగ్డమ్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్న గ్రంథం. అపోస్తలుల చేత చేయబడిన అద్భుత కార్యాల యొక్క పుస్తకము, దేవుని కుమారుల చేత చేయబడిన అద్భుత కార్యాలని చెప్పే పుస్తకము. దేవుని కుమారుడైన నీ చేత నా చేత. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే దేవుని చేత ప్రేమించబడుతున్న ద లవర్ ఆఫ్ గాడ్ అంటే టూ సైడ్స్. ద లవర్స్ ఆఫ్ గాడ్. దేవుని చేత ప్రేమించబడుతున్నావు, నువ్వు కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, నువ్వు కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నావు. బోత్ సైడ్స్. అలా ఉన్న నీతో దేవుడు చేయించడానికి, నీతో గొప్ప కార్యాలు అద్భుతాలు చేయించడానికి దేవుడు నీకు ముందు చూపించిన ఒక మాన్యువల్, అంటే మాన్యువల్ ఏమంటాం, మాదిరి యొక్క పుస్తకం. దాన్ని మాన్యువల్ ని తెలుగులో ఏమంటాం మనం? సూచిక. సూచిక. సూచిక అంటే ఎలా వెళ్ళాలి, ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి అనే ఒక డైరెక్షన్. యేసు ప్రభు శరీరంతో చేశాడు. తర్వాత అదే యేసు ప్రభు యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ మనిషిలోకి వచ్చిన తర్వాత మనిషి చేయడం మొదలు పెట్టాడు. అదే ఇక్కడ రాశాడు చూడండి. మొదటి గ్రంథము అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 1వ వచనంలో, నా ప్రియమైన థియోఫిలాకు అంటే నా ప్రియమైన దేవుని కుమారుడు, దేవుని చేత ప్రేమించబడుతున్న కుమారుడికి కుమార్తెకి నేను నా మొదటి గ్రంథంలో యేసు చేసింది, బోధించింది మొదలుకొని ఆయన పరలోకానికి తీసుకువెళ్ళబడిన రోజు వరకు కూడా జరిగిందంతా రాశాను. అంటే దేవుడు ఈ భూమి మీదకి వచ్చి ఏదైతే చేశాడో అదంతా కూడా నేను రాశాను. దేవుడు నాకు చూపించింది రాశాను. తర్వాత 2వ వచనం, ఆయన పరలోకానికి తీసుకువెళ్ళబడే ముందు పవిత్రాత్మ మహిమతో తానెన్నుకున్న అపోస్తులకు వాళ్ళు చేయవలసిన కార్యాలు చెప్పాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వాళ్ళ జీవితాల్లో ఏ అద్భుత కార్యాలు చేయాలో అవన్నీ కూడా చెప్పాను. 3వ వచనం, ఆయన చనిపోయిన తర్వాత వాళ్లకు కనిపించి తాను బ్రతికే ఉన్నానని ఎన్నో నిదర్శనాలు చూపించాడు. వాళ్లకు 40 రోజుల దాకా కనిపించి దేవుని రాజ్యాన్ని గురించి బోధించాడు. ఆయన వారిని ఒక్కసారి కలుసుకొని ఈ విధంగా ఆజ్ఞాపించాడు, యెరూషలేము పట్టణాన్ని విడిచి వెళ్ళకండి, నా వాగ్దానం
ఓకే. నా తండ్రి వాగ్దానం చేసిన పరలోకం కోసం కాచుకొని ఉండండి. దాన్ని గురించి నేను మీ దాన్ని గురించి నేను మీ మీకేది మీకు ఇది వరకే చెప్పాను. ఓకే. ఇక్కడ ఇక్కడ చెప్తున్నాడు, నేను మీకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా చెప్పాను. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే యేసు ప్రభువు శిష్యులతో ఎలా ఉన్నాడు, యేసు ప్రభువు శిష్యులతో ఎలా అద్భుతాలు ఏ విధంగా వాళ్ళ ముందు చేశాడు. ఎక్కువ అద్భుతాలు చూసింది ఎవరండి? శిష్యులు. చాలా ఎక్కువ అద్భుతాలు చూశారు. ఇప్పుడు ఎక్కువ అద్భుతాలు చేయడానికి ప్రిపేర్ చేశాడు. మనం కూడా అపోస్తుల కార్యాలు చదువుతున్నప్పుడు దాంట్లో ట్రావెల్ చేయాలి అని ఎందుకంటున్నానంటే, ఇది మనం ఎక్కువ అద్భుతాలు ఇక్కడ చూస్తాం. చూసిన తర్వాత మనం ఎక్కువ అద్భుతాలు చేయడం మొదలు పెడతాం. మన జీవితంలో అద్భుతం జరగడమే కాదండి, ఎక్కువ అద్భుతాలు చేయడానికి రాయబడిన అద్భుత గ్రంథం అపోస్తుల కార్యాలు. నేను చేయలేను అద్భుతాలు, నా వల్ల కాదు, నా జీవితంలో నా జీవితం గురించి, నా బ్రతుకు గురించి నేను ఇప్పటి వరకు ఏడుస్తూనే ఉన్నాను, బాధపడుతూనే ఉన్నాను, ఇంకా అలాగే చేస్తానని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ లూకా చెప్తున్నాడు, ఓ ప్రియమైన దేవుని కుమారుడా, ఓ ప్రియమైన దేవుని కుమార్తె, నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడుండి నీతో జరిగించబోతున్న కార్యాలను ఒకసారి టేస్ట్ చూడు అని లూకా నీతో మాట్లాడుతున్నాడు. నీతోనే మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు. నీ జీవితంలో నువ్వు జరిగించబోతున్న అద్భుతాల గురించి ఫస్ట్ నువ్వు విను, ఫస్ట్ నువ్వు చూడు, ఫస్ట్ నువ్వు చదువు, ఫస్ట్ నువ్వు ట్రావెల్ చేయి. దానిలో ప్రతి చోట కూడా నువ్వు కూర్చుని చూడు అని లూకా నీ గురించి చెప్తున్నాడు. లూకా యేసు ప్రభు పుట్టుక గురించి, ఆయన చనిపోయేంత వరకు కూడా మరణ పునరుద్ధాల ఆరోహణమయ్యేంత వరకు కూడా రాశాడు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య మొదలుపెట్టిన స్టార్టింగ్ నుంచి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మొదలైన ఆ సంఘ చరిత్ర కూడా మనకి రాశాడు. సంఘ చరిత్ర అనడం కంటే పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా చేయబడుతున్న కార్యాలు యేసు ప్రభు శరీరంతో చేశాడు. పరిశుద్ధాత్మ మన ఈ శరీరంలో ఉండి చేయబోతున్నాడు. శిష్యుల్లో ఉండి అద్భుత కార్యాలు చేశాడు. ఇప్పుడు నీలో ఉండి అద్భుత కార్యాలు చేస్తున్నాడు. నీలో ఉండి అద్భుత కార్యాలు చేయాలంటే నీలో కావాల్సిన క్వాలిటీ, నీలో ఉండాల్సిన క్వాలిటీ ఒకటే. అంతకు మించి యేసు ప్రభు కూడా ఏమీ చెప్పలేదు. యేసు ప్రభు కూడా చెప్పిన ఒక ఆజ్ఞ చెప్పండి. యేసు ప్రభు ఇలా ఉండమన్నాడు. ఎలా ఉండమన్నాడు? యేసు ప్రభు చెప్పిన ఆజ్ఞ ఏంటండి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అని చెప్పింది అది ఒకటే. ప్రేమించండి. నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి, అలాగే పొరుగు వారిని కూడా ప్రేమించాలి. అంటే నీకు ఎంత కష్టం చేసినా, ఎంత నష్టం చేసినా, నిన్ను ఎంత మోసం చేసినా, ఎంత ఇబ్బంది కలిగించినా, ఏ విధమైన ఆలోచనలు నీలో పెట్టుకోకుండా వాళ్ళని నువ్వు ప్రేమించాలి. అప్పుడు నీ నుంచి ఊహకందని మిరాకిల్స్ అనేవి, ఊహకందని అద్భుతాలు అనేవి జరగడం మొదలు పెడతాయి. యేసు ప్రభు ఎవరిని కూడా మనసులో ద్వేషించలేదు, ఆ ద్వేషాన్ని పెట్టుకోలేదు. అందరినీ ప్రేమించాడు యేసయ్య. ప్రేమించి వాళ్ళని క్షమించి వాళ్ళ కోసం పరిశుద్ధాత్మనిచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు శిష్యుల్లో ఉన్నారు, శిష్యుల్లో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా ప్రేమించి అద్భుతాలు వెనకాల అద్భుతాలు చేయడం మొదలు పెట్టారు. ఒకవేళ వీళ్ళలో శిష్యుల్లో ఏదన్నా ఉండకూడదు ఏదన్నా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడే దాన్ని మెల్లమెల్లగా తీసేసి చాలా ప్రేమతో నింపబడే విధంగా వీళ్ళందరినీ కూడా దేవుడు చేశాడు. ఆ తర్వాత నిన్ను నన్ను
పాయింట్ ఆఫ్ చేసి, అంటే నిన్ను నన్ను చూపిస్తూ, హలో నే అని చెప్తున్నాడు దేవుడు. నేను శిష్యుల్ని ఎన్నుకున్నాను, వాళ్ళని అద్భుతాలు చేసే వాళ్ళ కింద చేశాను. ఈరోజు నిన్ను చేయబోతున్నా అలా అద్భుతాలు చేయడానికి. కానీ నువ్వు చేయాల్సిందల్లా ఒకటి, ప్రేమించడం అలవాటు చేసుకో. నువ్వు ప్రేమించడం అలవాటు చేసుకున్నావా? నీ శత్రువుని కూడా, పొరుగు వారిని అన్నాడు అక్కడ. అంటే నీ శత్రువుని, నిన్ను బాధ పెట్టిన వాళ్ళని, నిన్ను హింస పెట్టిన వాళ్ళని ప్రేమించడం గనక నీకు అలవాటయింది. నార్మల్ సక్సెస్ కాదండి. నీ లైఫ్ లో ఇప్పటి వరకు చూడని మిరాకిల్స్ అన్ని చూస్తావు. ఓ థియోఫిలా, ప్రేమించబడుతున్న ప్రియ కుమార్తె, ప్రియ కుమారుడా, నీ కోసం ఈ బైబిల్లో రాయబడిన గ్రంథం పర్టికులర్ గా లూకా లూకాతో దేవుడు రాయించిన గ్రంథం. ఇప్పుడు నీ అద్భుతాలు, నువ్వు అద్భుతాలు చేయాలంటే అసలు అద్భుతాలు ఎలా జరిగాయో చూడాలి. ఈ అద్భుతాలను చూసేటప్పుడు కూడా దేవుని ప్రేమతో, ఇక్కడ హెడ్డింగే ప్రేమించబడుతున్న ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, దేవుని ద లవర్ ఆఫ్ గాడ్, ప్రియ కుమార్తె, ప్రియ కుమారుడా, ప్రేమించబడుతున్నవాడా అని రాశాడు. నువ్వు ఎప్పుడైతే ఆ ప్రేమను కలిగి ఉంటావో నువ్వు అద్భుతాలు చేయడం మొదలు పెట్టావు. ఎందుకు ఎంత ప్రేమ గురించి చెప్తున్నానంటే, ఒకవేళ నీలో ప్రేమ లేకపోతే నీకు ఇష్టం లేని వాళ్ళకి చాలా అనారోగ్యం వచ్చింది అక్కడ. చాలా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. నీకు వాళ్ళు చాలా మోసం చేశారు, చాలా ఇబ్బంది కలిగించారు. వాళ్ళు బెడ్ రీడన్ అయి ఉన్నారు, మంచం పట్టేశారు. అప్పుడు నువ్వేమంటావు? ప్రేమ లేకపోతే ఏమంటారు చెప్పనా? యేసయ్య నన్ను ఇలా చేసినందుకు యేసయ్య వాళ్ళకి శిక్ష విధించాడు. నా ప్రార్థన దేవుడు విన్నాడు. నా కన్నీటి ప్రార్థన దేవుడు విని ఆమె చేసిన దానికి, అతడు చేసిన దానికి మంచం పట్టే విధంగా చేశాడు. నా దేవుడు రోషం కలిగిన దేవుడు. నా దేవుడితో పెట్టుకోకూడదు, నాతో పెట్టుకోకూడదు, జాగ్రత్త అని వార్నింగ్లు ఇస్తా ఉంటాం. దేవుని ప్రేమ లేకపోతే నువ్వు పెద్ద గొప్పోడు. మరి నీ లోపల నీ చూసుకుంటే అన్ని ఆళ్ళ చేసిన దానికంటే నీ గురించి నువ్వు చేసుకున్నదే ఎక్కువ. ప్రేమ లేకపోతే వాళ్ళ కోసం ఏమని ప్రార్థన చేస్తావు? మంచం మీద ఉన్నవాడి కోసం. నీకు వ్యతిరేకంగా ఉన్నవాడికి జాబ్ పోతే సంతోషం కలుగు. నిన్ను మోసం చేసిన వాడి కుటుంబం నాశనం అయితే నీకు సంతోషం కలుగుతుంది. నీకు మోసం చేసిన వాళ్ళ ఇంటిలో ఏ కార్యములు జరగకుండా వాళ్ళు కృంగి కృషించి నశించిపోతే చేసిన పాపం ఎక్కడికి పోతుంది? నా దేవుడు నా ప్రార్థన విన్నాడు. ప్రార్థన విన్నాడు కాబట్టి వాళ్ళకి అలా జరుగుతుంది. యేసు ప్రభువేమో నీ పొరుగు వారిని ప్రేమించండిరా అని చెప్తున్నాడు. ప్రార్థనలోనేమో వాళ్ళని కుమ్మే ప్రభువా, చంపే ప్రభువా, నరికే ప్రభువా, శిక్ష విధించు ప్రభువా, అది చేయి ప్రభువా, ఎలా చేయకుండా ఉంటావు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాం మనం. ప్రేమ లేకపోవడం వల్ల. ప్రేమ లేకపోతే అద్భుతాలు జరగవు. నిజానికి దేవుడు అలా చేసే దేవుడు కాదు. మంచం మీద పట్టించే దేవుడు కాదు. మంచం మీద పడుకోబెట్టే దేవుడు కాదు. హాస్పిటల్ పాలు చేసే దేవుడు కాదు. కుటుంబాల్లో ఇబ్బందులు, కలహాలు పెట్టే దేవుడు కాదు. నీ ప్రార్థన వల్ల అలా జరగలేదమ్మా. వాళ్ళు ఏదైతే మాట్లాడారో, వాళ్ళు ఏదైతే నోటితో పలికారో దాని వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అంటే వాళ్ళు పలికిన మాట వల్ల సాతానుగాడు దాన్ని ఆయుధంగా తీసుకుని వాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తున్నాడు. అంతేగాని నువ్వు చేసిన ప్రార్థన విని యేసు ప్రభు ఆయన కోపం తెచ్చుకుని, నా కుమారుడు ప్రార్థన చేశాడు, నా కుమార్తె ప్రార్థన చేశాడు, వాళ్ళు ఇబ్బంది పెట్టాడంట, వాళ్ళు ఇబ్బంది పెడితే నేను నన్ను ఊరుకుంటానా అని చెప్పేసి మనుషుల్ని శిక్షించే అంత ఘోరంగా యేసు ప్రభు ఉండడు. అది క్యారెక్టర్, అది కాదు. మరి ఇలా ఉండి నువ్వు అద్భుతాలు ఏం చేస్తావు? ఇటువంటి క్యారెక్టర్ ఉంటే ఒకరి కోసం ఏమని ప్రార్థన చేస్తావు? నువ్వు నీ శత్రువు కోసం ఏమని ప్రార్థన చేస్తావు? ఇంకా నాశనం అయిపోవాలని ప్రార్థన చేస్తావు. అక్కడ ఎంత సంతోషం. ఒక పాస్టర్ గారు
ఖమ్మం నుంచి నాకు కాల్ చేశారండి. అంటే నేను ప్రే చేసిన ప్రతిసారి ఆయనకి చాలా మిరాకిల్స్ జరిగాను. ఆ పాస్టర్ గారిలో ఫ్రెండ్ ఇంకో పాస్టర్ గారు ఉంటే వాళ్ళన్న పోలీస్ ఆఫీసర్ అంట. అయితే వాళ్ళేం చేశారంటే చర్చ్ యొక్క స్థలాన్ని తీసేసుకున్నారంట. వాళ్ళ యొక్క స్థలాన్ని కూడా తీసేసుకున్నారంట. చాలా గొడవలయిపోయినాయంట. సో, చాలా పోలీసు ఆళ్ళు పోలీసులే. కోర్ట్‌లో కూడా ఎన్ని కేసులయ్యాయి. అయితే ఆయన బ్రదరు ఈయన కోసం మీరు ప్రార్థన చేయండి. స్థలం అంతా తీసేసుకున్నారంటే, నేను మామూలుగానే ప్రార్థన చేశాను. ప్రభువా నీ ఏంజెల్స్‌ని పంపిస్తున్నాను. ఎవరైతే స్థలమో ఆ స్థలం న్యాయపరంగా వచ్చేటట్టు చూడు యేసయ్య అని ప్రార్థన చేశాను. నేను ఎవరిని నాశనం అవ్వాలని గాని, ఎవరు నాశనం అయిపోవాలని గాని ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు చేయను కూడా. నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా సరే, నేను వాళ్ళని ప్రేమిస్తాను. ప్రేమించడం ఒకటే తెలుసు. అలాగే వేరే వాళ్ళ విషయంలో అయినా సరే. తర్వాత ఆయన మరలా నెక్స్ట్ రోజే ఫోన్ చేసి, "అయ్యగారు మీరు ప్రార్థన చేశారండి. దేవుడు మీ ప్రార్థన విన్నాడండి. నా ప్రార్థన విన్నాడండి. సంఘం జోలికొస్తాడా? చర్చి జోలికొస్తాడా వాడు? నా స్థలం జోలికొస్తాడా? యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడండి మా వాడు. మీకు చాలా వందనాలండి. ఎంత ఫైర్ అండి. ఎంత పవర్ అండి మీ ప్రార్థన." తర్వాత ఫోన్ అయిపోయిన తర్వాత ఫోన్ పెట్టేసి నేను కొంతసేపు బాధపడ్డాను. ప్రభువా! నేను అలా ప్రార్థన చేశానా? ఒకళ్ళ చావు కోసం నేను ప్రార్థన చేశానా? అటువంటి క్యారెక్టర్ అనేది అని ప్రభువుని అడిగినప్పుడు నువ్వు అలా చేయలేదు. వాళ్ళేదైతే సాతానికి అవకాశం ఇచ్చారో అదే సాతాను వాళ్ళని ఎత్తుకెళ్ళిపోయింది. అదే సాతానికి వాళ్ళు కంప్లీట్ అథారిటీ ఇచ్చేశారు. అంతే తప్ప నువ్వు ఒకళ్ళని చనిపోవాలని ప్రార్థన చేయలేదు. నువ్వు చెయ్యవు కూడా. నువ్వు ప్రేమతో నింపబడ్డావు అని దేవుడు నాతో మాట్లాడాడు. చాలా మంది ఇలా జరిగితే రండి నాకు చెప్పండి మీకెవరు వ్యతిరేకంగా ఉన్నారు? వాళ్ళ కోసం ప్రార్థన లేపేద్దామా వాళ్ళని? దీన్ని చాలా పెద్ద వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటారు. కానీ యేసయ్య ప్రేమలో ఒకడు నాశనం అయిపోవడం అనేది ఉండదు. ఒకడు నాశనం అయిపోవడం అనేది ఉండదు. ఒకడు నాశనం అయిపోవడం అనేది ఉంటే ఈ అపోస్తల కార్యాలు ఉండదు. నీ ద్వారా అద్భుతాలు అనేవి జరగవు. నీ ద్వారా అద్భుతాలు జరగాలంటే ప్రేమతో ఉండాలి. కింగ్డమ్ లవ్, కింగ్డమ్ లవ్ దేవుని యొక్క ప్రేమ యొక్క మినిస్ట్రీ కింగ్డమ్ లవ్ ఎంబసీ మినిస్ట్రీ. ప్రేమను ప్రకటించడమే, ప్రేమను పొందుకునేలా చెప్పడమే, ప్రేమ తెలియని వాళ్ళకి ప్రేమ చెప్పడమే. దానికోసం ఒక బుక్కు ప్రేమించబడుతున్న ప్రియ కుమార్తెలకు రాయబడిన బుక్కు. అసలు టోటలీ బైబిలే ద లవ్ లెటర్ ఆఫ్ గాడ్. ఇంత ప్రేమతో ఉన్న మనము అద్భుతాలు చూడాలి అంటే నిజంగా అపోస్తులలో జరిగిన ప్రతి అద్భుతం నీలో జరగాలంటే ఈ రోజునన్నా కొంచెం నీలో ఉన్న ఆ కరుడు గట్టిన పాత్రని పగలగొట్టి ప్రేమ కలిగిన దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నువ్వు ఆలోచించడం మొదలుపెట్టు. ప్రార్థన చేయడం మొదలుపెట్టు. ఎన్నో మినిస్ట్రీస్ లో అందరూ నాతో ప్రేమతోనే ఉంటారు. తర్వాత వాళ్ళకి ఏదైనా జరగకపోతే వాళ్ళు చూపించే ద్వేషం కూడా అంత ఘోరంగా ఉంటది. కొన్ని సార్లు సాతాను కూడా అంత ఘోరంగా చేస్తాడు. అయినా అయినా ఇప్పటి వరకు దేవుని ప్రేమను తెలుసుకున్న తర్వాత ఏ ఒక్కరి కోసం కూడా ఏ ఒక్కరు నాశనమైపోవాలని నేను ప్రార్థన చేయలేదండి. ఏ ఒక్కరి విషయంలో కూడా సాతాను ఎంటర్ అయ్యే విధంగా నేను ప్రార్థన చేయలేదండి. యేసు ప్రభు కూడా ప్రార్థన చేయలేదు. దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవి నువ్వెందుకు చేస్తావు? ప్రేమించబడుతున్న కుమార్తెవు కదా నువ్వు. ప్రేమించబడుతున్న కుమారుడు కదా. నువ్వెందుకు చేయాలి? నీ జీవితంలో అద్భుతాలు చేయగలిగిన దేవుడు నిన్ను శిక్షించిన, నిన్ను హింసించిన, నీకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ జీవితంలో కూడా నువ్వు అద్భుతాలు చేయగలిగే అంతగా నువ్వు ఉండాలని యేసయ్య కోరుకుంటున్నాడు. యేసయ్య
నీ ద్వారా చేయాలని. లోక యేసు ప్రభు శరీరంతో ఉన్నప్పుడు రాయబడిన గ్రంథం అపోస్తుల కార్యములు. పరిశుద్ధాత్మది యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరిశుద్ధాత్మ రూపంలో శిష్యుల్లోకి వచ్చినప్పుడు రాయబడిన గ్రంథం అపోస్తుల కార్యాలు. దేవుని ప్రేమతో నింపబడి చేయబడిన గ్రంథం అపోస్తుల కార్యాలు. అదే పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపలికి వచ్చి ఇప్పుడు కుమారుడైన నీతో, కుమార్తె అయిన నీతో, నీ లోపలికి వచ్చి నీతో కలిసి చేయడానికి, అద్భుతాలు కలిసి చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దానికి కూడా ఒక అపోస్తుల కార్యాలని మనం రాస్తాం. దేవుని కుమారుల సాక్ష్యాల గ్రంథం, దేవుని కుమారుల అద్భుతాలు, దేవుని కుమారుల చేత చేయబడుతున్న ఆశ్చర్యకారాలు. దానికంటే ముందు ఒక మాట మాట్లాడతాం. దేవుని కుమారులు అని కంటే ప్రేమించబడుతున్న ప్రియమైన దేవుని కుమారులు. చాలా సార్లు ప్రేమ గురించి చెప్పానండి. ఈ అద్భుతాలు మన జీవితంలో జరగాలి అంటే, మనం అద్భుతాలు చేయాలి అంటే ప్రేమను కలిగి ఉండాలండి. అన్నా, నువ్వు ఎన్నిసార్లు చెప్తావన్నా ప్రేమ గురించి? నా వల్ల కావట్లేదన్నా, నేను క్షమించలేకపోతున్నానన్నా. వాళ్ళు ఎలా క్షమించమంటావన్నా? నువ్వేం అస్తమాను ప్రేమ ప్రేమ అంటావు? నేను కాదండి, ఈ బైబిల్ చెప్తుంది. మనం ప్రేమించకపోతే ఏం చేయగలమండి? యేసుప్రభు ఏం చేశాడు? మన పరిస్థితి ఎలా ఉన్నప్పుడు ఆయన ప్రేమించాడు. ప్రేమ చూపించలేకపోతే ఇంకేం చేస్తాం మనం? దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మన స్టేటస్ ఏంటి? ఆయన చెప్పిన ఒకే ఒక మాట, ప్రేమించండి నాన్న. నేను ఎలా ప్రేమిస్తున్నానో అలా నిన్ను నువ్వు ప్రేమించుకో. అలాగే నీ శత్రువుని కూడా, నీ ఎదుటి వాడిని కూడా అలా ప్రేమించు అని ఆయన చెప్పిన మాట. నీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే, నీ కుమార్తెలు, నీ కుమారులు, నీ భర్త, నీ భార్య, నీ వ్యవసాయము, నీ భూమి, నీ ఆస్తులు, నీ జాబు, నీ బిజినెస్ లో అన్ని సక్సెస్ఫుల్ గా, చాలా గొప్పగా, ఒక మిరాకిల్ గా ఉండాలి అంటే నువ్వు ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. నువ్వు ద్వేషించిన వారిని ప్రేమించడం అలవాటు చేసుకో. ఏ ఒక్కరి గురించి కూడా ప్రార్థనలో ద్వేషంగా ప్రార్థన చేయొద్దు. నీకు కష్టం చేసిన, నష్టం చేసిన, ఇబ్బంది కలిగించిన, ప్రభువా వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడే విధంగా చూడు ప్రభు అని మాత్రం ప్రార్థన చేయొద్దు. దేవుడు నెవర్ అలాంటి ప్రేయర్ని దేవుడు ఎప్పుడు అంగీకరించడు. ప్రభువా వాళ్ళకి తెలియక ఆ కష్టం చేశారు, తెలియక నన్ను మోసం చేశారు, నేను వాళ్ళని క్షమిస్తున్నాను ప్రభువా. వాళ్ళకి కావాల్సినవన్నీ ఏ ప్రాబ్లంలో ఉండి, ఏ సమస్యలో ఉండి, ఏ సాతాను బంధకాల్లోకి వెళ్ళిపోయారో, ఏ సాతాను వాళ్ళ పట్టుకుని వాళ్ళ కుటుంబాన్ని, జీవితాన్ని నాశనం చేస్తుందో వాళ్ళని దాని నుంచి విడిపించు ప్రభు అని నువ్వు ప్రార్థన చేసావా? నువ్వు కోల్పోయిన దానికి 100కి 100% కాదు, 100కి 1,00,000% నువ్వు పొందుకుంటావు. రెట్టన అంత గొప్పగా దేవుడు నీకు ఇస్తాడు. క్రైస్తవుల్లో చాలా మందిలో లేనిది ఏంటంటే దేవుని ప్రేమ. ప్రేమ లేకుండా జీవిస్తున్నామండి. కానీ అద్భుతాలు కావాలని అడుగుతున్నావు. నువ్వేమో ఒకళ్ళు నిన్ను మోసం చేశారని నువ్వు అలా ప్రార్థన చేసిన తర్వాత, ప్రభువా నా జీవితంలో అద్భుతం చేసేయా, అద్భుతం కావాలి, అద్భుతం కావాలి ప్రభువా, నీ దగ్గర అన్నీ ఉన్నాయన్నావు, అద్భుతం చేసేయా అని అడుగుతున్నావు. నీలో అద్భుతం జరగాలి అంటే, ఫస్ట్ నీలో అద్భుతం జరగాలి అంటే, ఓ ప్రియమైన దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, గుర్తుపెట్టు, ప్రేమించడం మొదలుపెట్టు. నీ శత్రువులు కూడా ప్రేమించడం మొదలుపెట్టు. మీరు నాకు ఎలాంటి ప్రేయర్ రిక్వెస్ట్లు ఇచ్చినా, అవతల వైపు ఉన్న వాళ్ళని కూడా నేను ప్రేమిస్తాను తప్ప శిక్షించే విధంగా నేను ఎప్పుడు ప్రార్థన చేయను. యేసు ప్రభు కూడా ఎప్పుడు కూడా అలా ప్రార్థన చేయలేదు. యేసు ప్రభు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. నిజంగా నువ్వు అద్భుతాలు చేయడానికి సిద్ధమవుతున్నావు అంటే, నువ్వు అద్భుతాలు చేయడానికి నువ్వు రెడీగా ఉన్నావు అని నువ్వు అనుకుంటే, ముందు ప్రేమించడం మొదలుపెట్టు. ప్రార్థనలో నీ ప్రేమ చూపించు, నీ నడవడికలో నీ ప్రేమ చూపించు. నువ్వు ఇంట్లో ఉంటున్నావు, నీ భార్యతో ఎన్నిసార్లు ప్రేమగా మాట్లాడావు?
నీ కుటుంబం ఉన్న వాళ్ళతో ప్రేమగా మాట్లాడావా అసలు? కానీ అందరి ముందు చాలా గొప్పగా మాట్లాడతావా? అందరి ముందు గొప్పగా వాక్యం చెప్తావా? ఇంటిలో శాంతి సమాధానం లేదు. చాలా మంది అండి, చాలా మంది బ్రదర్స్, సిస్టర్స్, దైవజనులు చాలా ప్రాబ్లమ్స్ లో ఉండడానికి కారణం ఏంటంటే, ఆ యొక్క పుల్పిట్ మీదో, సంఘాల్లోనో, బయట చాలా అద్భుతంగా మాట్లాడతారు. కానీ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్తున్నప్పుడు, అరే ఎంత గొప్ప దైవజనులు కదా, ఎందుకు ఇలా ప్రాబ్లం వచ్చింది అని ప్రభువుని అడిగినప్పుడు దేవుడు చెప్పిన ఒక మాట, ముందు ప్రేమించడం అలవాటు చేసుకోమని, క్షమించడం అలవాటు చేసుకోమని. ప్రేమించడం లేకపోతే, క్షమించడం లేకపోతే వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు జరగవు. గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో కూడా అద్భుతాలు జరగాలంటే ప్రేమించాలి, క్షమించాలి. అప్పుడు నువ్వు ఏం తీసుకున్నా, ఏం పట్టుకున్నా, ఏ బిజినెస్ చేసినా, ఏ వర్క్ చేసినా, ఏ జాబ్ చేసినా, ఏ చిన్న మాట మాట్లాడినా, ప్రతి దాంట్లో కూడా నువ్వు చూడని సక్సెస్, నీ జీవితంలో చూడని సక్సెస్ ఈ ప్రేమ ద్వారా అద్భుతాలు పొందుకుంటాం. అదే అద్భుతాలు రాయబడిన అద్భుతాల పుస్తకం, అపోస్తుల ద్వారా చేయబడిన అద్భుతాల పుస్తకంలో రాయబడిన మొట్టమొదటి మాట, ప్రేమించబడుతున్న ప్రియ కుమారుడా, ప్రేమించబడుతున్న ప్రియ కుమార్తె, ఓ థియోఫిలాస్, ద లవర్స్ ఆఫ్ గాడ్. ఎంత అద్భుతంగా అండి, నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నేను దేవుని ప్రేమ గురించి చెప్తాను కాబట్టి. అలాగే మీ బైబిల్లో టీపీటీ బైబిల్లో ఉంటది, ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ బైబిల్లో, తెలుగు ఆ బైబిల్లోనే అక్కడ కింద ఇంట్రడక్షన్ ఇస్తూ ద లవర్ ఆఫ్ గాడ్ అని రాశాడండి. చాలా అద్భుతంగా రాశాడు. ఇప్పుడు దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు, నువ్వు ఈ అద్భుతాలు, అపోస్తుల కార్యాల్లో ఉన్న అద్భుతాలు నీ జీవితంలో జరగాలి అంటే, అంతకంటే ఎక్కువ అద్భుతాలు నువ్వు చెయ్యాలి అంటే, ఈ రోజున ఒకటే గుర్తుపెట్టుకో, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసయ్య నిన్ను ప్రేమించమన్నాడు, యేసయ్య అందరినీ క్షమించమన్నాడు. యేసయ్య ప్రేమతో నింపబడి నీ జీవితాన్ని ఈ రోజు మొదలు పెట్టావా, ప్రతి దాంట్లో కూడా అద్భుతాలు చూడడం మొదలు పెడతావు. నీవు అద్భుతాలు చూసి అనేక మంది జీవితాల్లో అద్భుతాలు చేయడానికి నీ నోటిని, నీ చేతిని, నీ కాళ్ళని, నీ తల నుంచి అరికాలు వరకు ఉన్న ప్రతి భాగాన్ని కూడా అద్భుతాలు చేయడానికి దేవుడు ఉపయోగిస్తాడు. ప్రేమతో నింపబడండి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య, నీకు వందనాలు తండ్రి. డాడీ, నీ ప్రేమ చాలా గొప్పది. నిజంగా మేము ప్రార్థన చేస్తున్నప్పుడు వేరే వాళ్ళ మీద వేరే ఆలోచనలు పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాము. అటువంటి ఆలోచనలు మా నుంచి తీసేసి ప్రేమతో ప్రార్థించడం నేర్పించండి ప్రభా. ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా వేరే వాళ్ళ గురించి నీకు కంప్లైంట్లు చెప్తున్నామేమో యేసయ్య, ఆ స్థితి మాలో నుంచి తీసివేయండి ప్రభా. వేరే వాళ్ళ గురించి నీకు కంప్లైంట్ కాకుండా వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరిగే విధంగా మేము పూర్తిగా ప్రేమించడం, నీలా ప్రేమించడం మాకు నేర్పించండి ప్రభా. శిష్యుల ద్వారా అపోస్తుల కార్యాలలో గొప్ప కార్యాలను చేసావు తండ్రి. నీ కుమారులైన, నీ కుమార్తెలైన మా ద్వారా గొప్ప కార్యాలు నువ్వు చేయించబోతున్నందుకు వందనాలు తండ్రి. గొప్ప అద్భుతాలు అందరి జీవితంలో నువ్వు జరిగించి మా ద్వారా కొన్ని కోట్ల మందికి అద్భుతాలు చేయడానికి నీ ప్రేమతో మమ్మల్ని నింపి, నీ ప్రేమతో మేము మాట్లాడగలిగే విధంగా, నీ ప్రేమతో అద్భుతాలు చేయగలిగే విధంగా మమ్మల్ని ఉంచినందుకే నీకు వందనాలు చెల్లిస్తూ, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నువ్వు కలిగిన ప్రేమ అంతా కూడా నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా అందరము పొందుకుని ఉన్నామని నన్ను పొందుకుని తెలియజేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.